అందుకని ఒక పీరియడ్ అంతా పునాదుల్లో పోయింది. ఈ పీరియడ్ కూడా ఈ పునాదుల్లోనే అయిపోతుంది. చూద్దాం. ఆ తర్వాత పైకి రావాలి. అంతేనా? చూడండి ఎంత వచ్చాము. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్. లాస్ట్ వచ్చి నేను చేసింది తాయెత్తు. తాయెత్తు షిర్క్ అక్బరా, షిర్క్ అస్గరా? షిర్కే అస్గర్ వాళ్ళ అక్బర్. ఆ మాట మీరు వినలేదు. నియత్పై ఆధారపడి ఉంటుంది. నియత్ ఎలాగైతే అలా కాదు. ఈ తాయెత్తే కష్ట నష్టాలకి ఇదే సబబు, దీంతోనే అవుతుందంటే షిర్క్ అక్బర్ కాదు. ఇది ఒక సబబు, కానీ చేసేది అల్లాహ్ తఆలా అంటే అది షిర్క్ అస్గర్ అయిపోద్ది. రైట్. ఆ తర్వాత నఫీ అయిపోయింది, అంటే నిరాకరణ అయిపోయింది. దేన్ని నిరాకరించాలి మేము? షిర్క్ని నిరాకరించాలి, అంతే కదా? షిర్క్ని నిరాకరించాలి. ఆ తర్వాత అంగీకరణ. దేన్ని అంగీకరించాలి? ఇజ్బాత్. ఇజ్బాత్ అంటే అంగీకరణ. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 43. పేజ్ నెంబర్ 43. ఇజ్బాత్ అని ఇక్రార్ తౌహీద్. ఇజ్బాత్ అంటే తౌహీద్ అంగీకరణ. అంటే తౌహీద్ 3 రకాలు. తౌహీద్ ఎన్ని రకాలు? 3 రకాలు. సరే, ఆ తౌహీద్ 3 రకాలు అయితే ఇక్కడ 3 రకాల తౌహీద్ని అంగీకరించాలా? అందులో 1, 2? 3 రకాల తౌహీద్ ఇక్కడ రాసుకోండి. ఇజ్బాత్ అంటే తౌహీద్ అంగీకరణ. తౌహీద్ 3 రకాలు. ఇక్కడ 3ంటిని అంగీకరించాలి. ఇక్కడ 3ంటిని అంగీకరించాలి. ఆ తౌహీద్ ఏంటి? 1 తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మా సిఫాత్. ఇంతవరకు మీరు అందరికీ తెలుసు, చాలామంది విని ఉంటారు. తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఇస్బాత్, తౌహీద్ అస్మా సిఫాత్. ఈ 3 రకాలుగా ఎందుకు విభజించారు? దీని లాభం ఏంటి? తౌహీద్ అంటే సరిపోద్ది కదా, అల్లా ఏకత్వం సరిపోద్ది. కానీ తౌహీద్ ఉలూహియత్ అని, తౌహీద్ రుబూబియత్ అని, తౌహీద్ అస్మా సిఫాత్ అని ఎందుకు ఈ విధంగా వివరించారు? దానికి కారణం ఏంటి? దానివల్ల లాభం ఏంటి? ఇవన్నీ మనకు తెలుసుకుని ముందు వెళ్ళాలి. రైట్. మరి అలా అయిపోదు. ఒక పెద్ద దాయి గారు ఏం చేశారంటే దావత్ ఇస్లాం కాన్ఫరెన్స్లో ప్రసంగం చేశాడు ఆయన. దావత్ ఇస్లాం పెద్ద ప్రసంగం. అందులో ఆయన తౌహీద్ ఉలూహియత్ అన్నాడు, తౌహీద్ రుబూబియత్ గురించి చెప్పేస్తున్నాడు. తౌహీద్ అస్మా సిఫాత్ అన్నాడు, తౌహీద్ ఉలూహియత్ గురించి చెప్పేస్తున్నాడు. ప్రసంగం అంతా అయిన తర్వాత పక్క నుంచి కూర్చున్నాడు. సార్ ఎక్కడ చదివారండి మీరు? ఇది మీరు బాగా చెప్పారంటే, సునాయి బాతే మౌలానా, సునాయి బాతే మౌలానా. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. తౌహీద్ ఉలూహియత్ అంటే ఏంటి అసలు? తౌహీద్ రుబూబియత్ అంటే ఏంటి? ఆ రెండింటిలో తేడా ఏమిటి? తౌహీద్ అస్మా సిఫాత్ అని ఎందుకు చెప్పారు? రైట్. నేర్చుకుంటారా లేదా? తెలియాలా వద్దా? మీకు తెలిసి ఉంటే చెప్పండి నాకు. సరే, తొందరగా ముందుకు వెళ్ళిపోదాం. తౌహీద్ ఉలూహియత్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఒకటి చేస్తున్నాం, చెప్పండి. అల్లాహ్ని మాత్రమే ఆరాధించారు. రైట్. తౌహీద్ రుబూబియత్ అంటే చెప్పారు ఒక మాట, రబ్ జాన్న అంటే అల్లాహ్ తబారక వ తఆలా అతనే సృష్టికర్త, అతనే పాలకుడు, అతనే పోషకుడు అని అంగీకరించారు. అంతే కదా? ఇంతవరకు మీకు తెలిసిన మా విషయం ఇది. దీనిపైన ఇంకా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రపంచంలో రాకముందు మన అందరినీ సృష్టించాడు. ఆ మాట తెలుసా? ఆదం అలైహిస్సలాతు వస్సలాం వీపు నుండి ఆ రోజు నుంచి ప్రయోజనం వచ్చే వరకు ఎంతమంది ఈ లోకంలో వస్తారో అందరినీ బయట తీశాడు. అందరినీ బయట తీశాడు. బయట తీసి వాళ్ళతో ఒక ప్రశ్న అడిగాడు. అలస్తు బి రబ్బికుం. ఖురాన్లో ఉంది, అలస్తు బి రబ్బికుం అన్నాడు. నేను మీ ప్రభుని కాదా అంటే అందరూ ఏమన్నారు? నువ్వే మా ప్రభు. మనలో అబూజహల్ ఉన్నాడా లేదా? మన మోడీ గారు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. ఫిరోన్ ఉన్నాడు, హామాన్ ఉన్నాడు, షద్దల్, అందరూ కలిసి ఏకంగా ఏమన్నారంటే నువ్వే మా ప్రభు.
ఈ మాట హృదయంలో ఆ రోజే నాటేశాడు. అందుకనే కుఫారే మక్క వారు ఏమైనా పడవ మీద లేదా స్టీమర్ కానీ లేదా ఓడ మీద ప్రయాణం చేసినప్పుడు తుఫాన్ వచ్చేస్తే ఎవరిని తలుచుకునేవాళ్ళు? అల్లాహ్ తాలాని. వైదా రకిబు ఫిల్ ఫుల్కి దావుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. పూర్తిగా దీన్ ధర్మం నీదే, నువ్వే మాకు కాపాడాలని వాళ్ళు తలుచుకునేవాడు. తెలిసిందిగా. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు అడిగితే వలైన్ సఅల్తహుమ్ మన్ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ లయఖూలున్న అల్లాహ్, ఒకవేళ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళని నువ్వు అడిగితే ఎవరండి ఈ భూమాకాశాన్ని సృష్టించి ఎవరండి అంటే ఏం చెప్పేవాళ్ళు? అల్లాహ్. ఇప్పుడు కూడా ఒక మధుడు దగ్గర వెళ్ళి ముస్లిమేతరుడు దగ్గర వెళ్ళి ఏంటి బాబు నీకు సృష్టించిన వాడే ఎవరంటే అటు ఇటు చూస్తాడు. పైవాడు కాదా? అవునండి పైవాడేనండి అంటే. ఎందుకు ఈ మాట అంటున్నాడు? వాడు హృదయంలో ఆ రోజే అల్లాహ్ తబారక తఆలా ఈ తౌహీద్ని నాటాడు. ఏ రోజైతే ఆలమి అర్వాహులు మమ్మల్ని సృష్టించాడో ఆ రోజే నాటాడు. అందుకని ఏం చేస్తాడు అల్లాహ్ తబారక తఆలా? ఎప్పుడు కూడా తౌహీదే రుబూబియత్ని దలీల్గా పెట్టి తౌహీదే ఉలూహియత్ వైపుకు పిలుస్తాడు. ఉదాహరణ యా అయ్యుహన్నాస్ ఉబుదూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్ అల్లదీ జఅలకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ థమరాతి రిజ్ఖన్ లకుమ్ ఫలా తజఅలూ లిల్లాహి అందాద వఅంతుమ్ తఅలమూన్. ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్ ఉబుదూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్, ఆరాధన ఆ ప్రభువుకే చేయండి, ఏ ప్రభువుకి అయితే మిమ్మల్ని మీ పూర్వీకుల్ని సృష్టించారు. లఅల్లకుమ్ తత్తఖూన్, దీనివల్ల మీకు మోక్షం కలుగుతుంది. అల్లదీ జఅలకుముల్ అర్ద ఫిరాషా, ఎందుకు అతనికే పూజించాలి? ఎందుకంటే అతను ఈ భూమిని పరుపుగాను ఆకాశాన్ని కప్పుగాను తయారు చేసి పైనుండి వర్షాన్ని కురిపించి ఆ నీటి ద్వారా ఎన్నో తినబండారాలు సృష్టించి మీకు తినిపిస్తున్నాడు. ఇది తెలిసి అతన్ని వదిలేసి మీరు ఎక్కడ వెళ్తున్నారు? దేన్ని దలీలు పెట్టాడు అల్లాహ్ తఆలా? తౌహీద్ రుబూబియత్. తౌహీద్ రుబూబియత్ అంటే మిమ్మల్ని మీ పిల్లలను సృష్టించడం, ఈ భూమిని పరుపుగా తయారు చేయటం, ఆకాశాన్ని కప్పుగా తయారు చేయటం, వర్షం కురిపిస్తాం, ఆ వర్షం ద్వారా ఎన్నో తినబండారాలు సృష్టిస్తాం. ఇవన్నీ చేసినవాడు ఎవడు? అల్లాహ్. ఈ పనులన్నీ ఎందులో వస్తాయి? రుబూబియత్లో వస్తాయి. అతను సృష్టికర్త కాబట్టి మనం ఎలా పాలించాలో ఎలా పోషించాలో అతను తెలుసు. అందుకని ఎన్ని కార్యాలన్నీ చేశాడు. ఈ కార్యాలన్నీ చేసిన వాడే అని మన హృదయాల్లో నాటుకోబడ్డ తౌహీద్. దీన్ని రుబూబియత్ అంటారు. ఎప్పుడు కూడా ఖురాన్ అల్లాహ్ తబారక తఆలా ఈ రుబూబియత్ని వివరించి తౌహీద్ ఉలూహియత్ వైపుకు రండి. ఓబుదు, మీరు ఆరాధన చెయ్యండి. ఎందుకు చేయాలంటే సృష్టించడం వాడు, భూమిని తయారు చేసిన వాడు అతనే, ఆకాశాన్ని తయారు చేసిన వాడు అతనే, అదేవిధంగా వర్షాన్ని కురిపించిన వాడు అతనే తినుబండారం మీకు ఉపాధి కల్పిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అతన్ని వదిలేసి మీరు ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు తెలిసిందా ఎందుకు తౌహీద్ ఉలూహియత్ తౌహీద్ రుబూబియత్ అని? ఏదో మేము రట్రటా ఇచ్చి ఏదో కంఠస్థ పట్టేస్తున్నాం. తౌహీద్ 3 రకాలండి: తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మాస్. అంతవరకు ఆగిపోతున్నాం. ఒక్కసారి కూడా మనము ఆలోచిస్తలేదు ఎందుకు ఈ విధంగా విభజించారో ఎంతో చాలామందికి తెలియదు. ఎవరు తెలిసిందా? తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్, ఈ రెండింటికి తేడా ఎవరు చెప్పగలరు? ఇంతవరకు తెలిసింది కదా. ఈ రెండింటిలో తేడా ఏంటి? తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్. చెప్పండి. इबादत करना।
కరెక్ట్. రుబూబియత్ అంటే అల్లాహ్ కార్యాల్లో, అల్లాహ్ చేసిన కార్యాల్లో అల్లాహ్ ఒక్కడే చేశాడు, అవన్నీ అతనికే అంకితము చేశాడు, అతని తప్ప ఎవరూ చేయలేరు. అల్లాహ్ యొక్క కార్యాల్లో అల్లాహ్ని ఒక్కడిని విశ్వసించడం ఇది తౌహీద్ రుబూబియత్. తౌహీద్ ఉలూహియత్ దాసుడి యొక్క కార్యాలన్నిటినీ అల్లాహ్ నీకే అంకితం అని చెప్పడం తౌహీదే ఉలూహియత్. ఇక్కడ అల్లాహ్ కార్యాలు, ఇక్కడేమో దాసుని కార్యాలు. అందుకు నేను రాయించాను తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్ అంటే రాసుకోండి ఒకసారి. తౌహీద్ ఉలూహియత్ దాసుని కార్యాలన్నీ అల్లాహ్ ఒక్కడికే చేయాలి. రాసుకోండి తౌహీద్ ఉలూహియత్ రాసి ఉంది కదా. నెంబర్ 1 తౌహీద్ నెంబర్ 1. తౌహీద్ ఉలూహియత్ అంటే దాసుని కార్యాలన్నీ అల్లాహ్ ఒక్కడికే చేయాలి. అంటే కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పేయండి, నా నమాజులు, నా త్యాగాలు, నా జీవితం, నా మరణం ఆ ప్రభుకే అంకితం, ఎవరైతే ఈ లోకాలన్నింటినీ పాలిస్తున్నారు. రైట్? అంటే మానవుడి కార్యాలు, నమాజులు, త్యాగాలు, జీవితం, మరణం, మొత్తం కార్యాలన్నీ వచ్చేసింది. ఎవరికి అంకితం? ఆ ప్రభుకి, అల్లాహ్కి అంకితం. దీన్ని తౌహీద్ ఉలూహియత్ అంటే దాసుని యొక్క కార్యాలు ఏకత్వం చూపించడం. దీన్ని ఏమంటారు? తౌహీదే ఉలూహియత్ అంటారు. తౌహీద్ రుబూబియత్ అల్లాహ్ కార్యాలన్నీ అల్లాహ్ ఒక్కడికే అంకితం చేయాలి. అంటే అల్లాహ్ చేసే కార్యాలు ఇంకొకటి చేయలేడు. అల్లాహ్ ఒక్కడే చేస్తున్నాడు. ఉపాధి కల్పిస్తున్నాడు, మనకు సృష్టించాడు, మనకు మరణిస్తాడు, మనకు ఏది కావాలంట మనకు అన్నీ ఇస్తున్నాడు. దీన్ని తౌహీదే రుబూబియత్ అంటారు. ఇక్కడ అదే తేడా. అల్లాహ్ కార్యాలు, దాసుని కార్యాలు. దాసుని కార్యాలు ఏ తౌహీద్లో వస్తాయి? తౌహీదే ఉలూహియత్, తౌహీదే ఆరాధనలు వస్తాయి. అల్లాహ్ యొక్క కార్యాలన్నీ ఎందులో వస్తాయి? తౌహీదే రుబూబియత్లో వస్తాయి. స్పష్టంగా తెలిసిపోయిందా? తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్లో తేడా తెలిసిందా? అల్లాహ్ యొక్క కార్యాలు, దాసుని కార్యాలు, ఇది తేడా. ఈ తేడా తెలిసిన తర్వాత మీరు స్పష్టంగా చెప్పగలరు తౌహీద్ ఉలూహియత్ అల్లాహ్ తబారక వ తఆలా వివరిస్తాడు. అల్లాహ్ ఇది చేశాడు, అది చేశాడు, అది చేశాడు, అది చేశాడు. అందుకునే అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యాలి. అల్లాహ్ ఈ కార్యాలన్నీ అల్లాహ్ చేశాడు కాబట్టి దాసుని కార్యాలన్నీ అల్లాహ్ కోసమే చేయాలి. దలీల్ అదే కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇది దలీల్. దేనికి దలీల్? ఇది తౌహీదే ఉలూహియత్. తౌహీద్ రుబూబియత్కి దలీల్ అదే సూరా బఖరా ఆయత్. అందులో ఏం చెప్పబడింది? యా అయ్యుహన్నాస్ ఉబుదూ రబ్బకుం అల్లదీ ఖలఖకుం. సుబ్హానల్లాహ్. ఇస్లాం యొక్క దావా చూడండి ఎంత చక్కగా ఉందో. వెళ్ళగానే నువ్వు వాడిని అతన్ని ఆ దేవుళ్ళని వదిలి అల్లాహ్ని పూజించు ఆ మాట చెప్పము. ఎవరైతే నిన్ను సృష్టించాడో, ఎవరైతే నీ పూర్వీకులు సృష్టించాడో, ఎవరైతే ఈ భూమిని పరుపుగా చేశాడో, ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో అతన్ని పూజించయ్యా. ఒకవేళ నువ్వు అన్నావు యేసుక్రీస్తు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పూజించు, కానీ మాకు సాధించి చూపెట్టాలి, అతనే చేశాడు. కానీ అల్లాహ్ చేశాడని మనం నిరూపిస్తాం. అల్లాహ్ చేశాడని మనం నిరూపిస్తున్నాం. అందుకనే అతను ఆరాధనకు అర్హుడు అని గట్టిగా స్పష్టంగా మనం చెప్పవచ్చు. కానీ ఇవన్నీ చేసినాడు యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు కంటే ముందు యేసుక్రీస్తు అంటున్నారు కదా మీరు. యేసుక్రీస్తు పుట్టింది ఏ రోజు మాకు తెలుసు. అతనికైనా ఉండే ఆకాశాలు లేవా?
భూమి లేదా, వర్షం పడలేదా? రాముడు గారు ఆయన దేవుడు అన్నారు. ఆయన సృష్టిస్తే ఆయన కంటే ముందు ఆయన పుట్టాడు కదా, ఆయన పుట్టకంటే ముందు భూమి లేదా, వర్షం లేదా? చెప్పండి. అక్కడ ఏమీ జవాబు వాళ్ళ నోట మాట రాదు. నేను చెప్పను అల్లాహ్నే పూజించమని, నేనే చెప్తున్నాను ఎవరైతే ఈ కార్యాలు చేశాడో అతన్ని పూజించయ్యా. తెలిసిందా? తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్ ఎందుకు ఈ విధంగా విభజించారో తెలిసిందా ఇప్పుడు? రైట్. అయితే మూడవ తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీద్ అస్మా వ సిఫాత్ ఇది ప్రత్యేకమైన తౌహీద్. అల్లాహ్ తబారక తఆలా ప్రత్యేకంగా సలఫీలకు ఇచ్చాడు. వాళ్ళే దీని మీద ఇష్టపడ్డారు, మిగతా వాళ్ళందరూ దాన్ని మర్చిపోయారు, మార్చేశారు. మన దగ్గరలో ఉన్నవాడు ఎవరంటే అషాయిరా. మన ఇండియాలో షాఫీలు అలాగే హనఫీలు ఉంటారు. వీళ్ళు అషాయిరా లేదా మాతురియలు. అఖీదా పరంగా వీళ్ళు సలఫీలు కాదు, వీళ్ళు అషరి. వాళ్ళే ఉంటారంటే అన్ని అల్లాహ్ యొక్క నామాలు, అల్లాహ్ యొక్క గుణాల్ని మనము నిరాకరిస్తున్నాము. స్పష్టంగా కాదు, తావీల్ చేసి, తహరీఫ్ చేసి, తకీఫ్ చేసి, తమ్సీల్ చేసి, తజ్వీజ్ చేసి. కానీ ఒక్క 7-8 గుణాలు ఉండి దాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం అన్నారు. ఎందుకు? ఖురాన్లో వచ్చినాయి. ఎప్పుడో ఖురాన్లో వచ్చినాయి 99 నామాలు, గుణాలు వచ్చినాయి. వీటిని మీరు విశ్వసించినప్పుడు వాటిని కూడా విశ్వసించాలి కదా? కాదు. ఈ 6, 7, 8 ఈ గుణాలు లేనిదే ఒక వ్యక్తి మనకు పరిచయంలో రాడు. అందుకని మనము విశ్వసిస్తున్నాం. అంటే ఇల్మ్, బసార, చూడుట, అలాగే వినటం, ఇవన్నీ ఇక 7-8 నుండి మిగతా అన్నిటినీ తాబీల్ చేస్తారు, తహరీఫ్ చేస్తారు, తజ్వీజ్ చేస్తారు, లేకపోతే తమ్సీల్ చేస్తారు, తకీఫ్ చేసి వాళ్ళన్నింటినీ రద్దు చేసిస్తున్నారు. కానీ మనమైతే అల్లాహ్ యొక్క నామాలు ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడెక్కడ వచ్చినా ఏ తారుమారు లేకుండా పూర్తిగా విశ్వసిస్తున్నాం. అల్లాహ్ ఎక్కడున్నాడు చెప్పండి? అర్ష్ మీద ఉన్నాడు కదా, అర్ష్ మీద ఉన్నాడు కదా. వాళ్ళు ఏమంటారంటే అర్ష్ మీద ఉన్నాడంటే అర్ష్ అవసరం వచ్చింది అల్లాహ్కి. అర్ష్ లేకపోతే అల్లా ఉండలేడా? ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు. దాని జవాబు ఏంటి? ప్రతి పైన ఉన్నవాడు కింద దాని మీద ఆధారపడి ఉండడు. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఈ భూమికి ఆధారపడి ఉన్నాడా? చంద్రుడి పైన ఆకాశం ఉంది. ఆకాశం చంద్రుడికి ఆధారపడి ఉన్నాడా? ఉందా? లేదు. అదేవిధంగా కింద పై ఆకాశం, 2వ ఆకాశం, 1వ ఆకాశం ఆధారపడలేదు. అదేవిధంగా 3వ ఆకాశం 2వ ఆకాశానికి ఆధారపడలేదు. అదేవిధంగా 4వది 3వ మీద, 5వది 4వ మీద, 6వది 5వ ఆకాశం మీద, అదేవిధంగా 7వది 6వ ఆకాశం మీద ఆధారపడి లేవు. కేవలం ఈ సృష్టి ఒకరిపైన ఉండి కూడా ఒకదాని ఒకటి మీద ఆధారపడి లేదు. ఆ సృష్టికర్త సృష్టిపై ఎలా ఆధారపడతాడు? సృష్టి ఒకటి దాని మీద ఆధారపడి లేవు, అంతే కదా. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఆధారపడి ఉందో పై ఆకాశం? లేదు. ఇవి సృష్టి అయి కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి లేవు. కాబట్టి సృష్టికర్త ఆ అర్ష్ మీద ఉండి కూడా దానిపై ఆధారపడి లేడు. రైట్. ముందు ఏం చేశారు? వీళ్ళు పోల్చారు, అల్లాహ్ని మానవుడితో పోల్చారు. మానవుడు ఎక్కడైనా కూర్చుంటే వాడికి కుర్చీ అవసరం, కుర్చీ మీద కూర్చుంటే
కుర్చీ మీద ఆధారపడి ఉంటాడు. అదేవిధంగా అల్లా కూడా అలా ఆధారపడి ఉన్నాడేమో అనుకున్నారు. ఇది పెద్ద తప్పు చేసింది. వాడు చేసిన తప్పు ఇదే. పై ఉన్నవాడు ఎవరు కూడా కింద దాని మీద ఆధారపడటం కంపల్సరీ కాదు. తెలిసిందా ఇప్పుడు? అయితే అల్లాహ్ తబారక తఆలా అర్ష్ మీద ఉండి కూడా అర్ష్కి ఆధారపడి లేడు. అల్లాహు ఫౌక కుల్లి షైఇన్ బాయినున్ అన్ ఖల్కిహి. అల్లాహ్ తబారక తఆలా ప్రతి దానికి పై ఉన్నాడు, ప్రతి దానికి విడిగా ఉన్నాడు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అల్లాహు ఫౌక కుల్లి షైఇన్ బాయినున్ అన్ ఖల్కిహి. అల్లాహ్ తబారక తఆలా సృష్టికి పైన ఉన్నాడు. ఇస్తవాల 7 ఆయతులు ఉంది. ఒకటి కాదు, 7 ఆయతులు ఉంది. ఖురాన్ మజీద్ తీస్తే 7 ఆయతులు ఉంది. ఇస్తవాల పైన ఉన్నాడు. ఫౌక కుల్లి షై. అల్లాహ్ తబారక తఆలా ఫౌక కుల్లి షై, ప్రతి దానికి పైన ఉన్నాడు, ప్రతి దానికి విడిగా ఉన్నాడు. ఈ సూఫీలు అంటారు కదా, నా శరీరంలో వచ్చేసాడు అల్లా, సృష్టిలో వచ్చేసాడు. తప్పు ఇక్కడి నుంచి వచ్చింది. అల్లాహ్ తబారక యొక్క పొజిషన్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంతేకాకుండా ఇంకొక విధంగా మనము అల్లాహ్ గురించి ఆలోచిస్తాం. వమా ఖదరుల్లాహ ఖద్రి, సూర జుమర్, వమా ఖదరుల్లాహ ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామah వస్సమావాతు మత్వియాతున్ బియమీనిహి సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ తబారక తఆలా యొక్క అంచనా ఎలా వేయాలో మానవులు వేయలేకపోయారు. వమా ఖదరుల్లాహ ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామah. 7 భూములు, 7 భూములు కూడా అల్లాహ్ యొక్క ఒక గుప్పట్లో వచ్చేస్తాయి. అదేవిధంగా 7 ఆకాశాలు, 7 ఆకాశాలు కూడా అల్లాహ్ తబారక చుట్టేసి ఒక పేపర్ చుట్టినట్టు ఒక చేతిలో పట్టుకుంటాడు. దానికే హదీస్లో ఏం చెప్పబడిందంటే, వమస్సమావాతు సబ్ వలల్ అవాలి సబ్ ఇల్లా కహబ్బతి ఖర్దలిన్ బియదికుమ్ అమామల్ అర్ష్. ఈ 7 భూములు ఏమీ కావు, 7 ఆకాశాలు ఏమీ కావు అల్లాహ్ యొక్క అర్ష్ ముందు, అల్లాహ్ యొక్క సింహాసనం ముందు. అలాగే ఏ విధంగా అయితే మీ చేతిలో ఒక రవ్వగించాలి, మీ చేతిలో ఒక రవ్వగించి తీసుకోండి, మీ ముందు దాని పొజిషన్ ఏముంది? ఏమీ లేదు. అదేవిధంగా అల్లాహ్ యొక్క సింహాసనం ముందు 7 భూములు, 7 ఆకాశాలు అన్నీ కలిపి ఒక చిన్న రవ్వగింజలంటే. అయితే ఆ అర్ష్, ఆ సింహాసనం ఎంత పెద్దది! అయితే ఆ సింహాసనం మీద ఆసీనుడు, ఆ ప్రభు, అతను ఎంత పెద్ద! వమా ఖదరుల్లాహ ఖద్రి. అతని గురించి ఎలా ఆలోచించాలో, ఎలా అంచనా వేయాలో మానవులు అంచనా వేయలేకపోయారు. దానికే అల్లామా ఇబ్న్ కసీర్ రహమతుల్లాహ్ అలైహి వైరుల్ లిల్ ముతఫిఫీన్ ఆ సూరాలో ఒక మంచి ఉదాహరణ పెట్టారండి. ఆయన ఏమంటాడంటే, ఎల్లియీన్ సిజ్జీన్, పై పోయే కొలది విశాలం పెరుగుతూ పోద్ది, కింద వచ్చే కొలది విశాలం తగ్గుతూ వచ్చేస్తుంది. ఇల్లియీన్ అన్నిటికంటే 7 ఆకాశం ఉండే పైన ఉంది. అతను ఎలా చెప్తాడంటే, భూమి ఉందండి, భూమి కంటే విశాలమైంది మొదటి ఆకాశం, మొదటిగా ఆకాశం కంటే ఇంకా విశాలమైంది రెండోది, దానికంటే విశాలమైంది మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది. 7వ ఆకాశం కన్నా విశాలమైంది ఏమని చెప్తారా? అప్పుడే అర్ష్ రాలేదు. ఆ పైన స్వర్గం ఉంది. స్వర్గం యొక్క అంతస్తులు ఎన్ని ఉన్నాయి? 100 అంతస్తులు. 7వ ఆకాశం కంటే విశాలమైంది మొదటి అంతస్తు, దానికంటే ఇంకా విశాలమైంది 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, 5వది, 6వది, 7వది, 100వ అంతస్తు. ఓ ఎంత విశాలంగా ఉంటుంది! ఆఖరి అంతస్తు, దాని పేరేంటి తెలుసా? జన్నతుల్ ఫిర్దౌస్.
వైదా సల్తుముల్లాహ ఫసలుల్ ఫిర్దౌస ఫిన్హా ఆలల్ జన్నతి వౌసతహ. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒకవేళ మీరు స్వర్గం తలుచుకుంటే అల్లాహ్తో, ఏ స్వర్గం తలుచుకోవాలి? జన్నతుల్ ఫిర్దౌస్. ఎందుకంటే అది అన్నిటికంటే పైన ఉంది, అన్నిటికంటే విశాలంగా ఉంది. దాని కప్పు అల్లాహ్ యొక్క అర్ష్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. 100వ అంతస్తు, స్వర్గం యొక్క 100వ అంతస్తు, దాని పేరేంటి? జన్నతుల్ ఫిర్దౌస్. దాని కప్పు ఏమిటి? అల్లాహ్ యొక్క అర్ష్. అల్లాహ్ యొక్క సృష్టిలో ఆ సింహాసనం కంటే విశాలమైనది ఏది లేదు. అంత విశాలమైన అర్ష్ మీద అల్లాహ్ తబారక తఆలా ఆసీన్. అంత పెద్ద అల్లాహ్ని తీసుకొచ్చి ఎక్కడున్నాడా అల్లాహ్ అంటే, నా మనసులో ఉన్నాడండి. నౌజు బిల్లాహి మిన్ జాలిక్, నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఒకసారి ఉమరాబాద్లో ఒక కోర్స్ మొదలెట్టారు, కంప్యూటర్ కోర్స్. అందులో ఎక్కడెక్కడెక్కడో నుంచి మదరసాల్లో చదివిన వాళ్ళు వచ్చారు, ఆలింలు వచ్చారు. మా సెక్రటరీ గారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి అకీదా నేర్పండి వాళ్ళని అన్నారు. వెళ్ళాను నేను. ఒక్క ప్రశ్న అడిగాను, అయిన అల్లాహ్, అల్లాహ్ ఎక్కడున్నాడు? కల్బుల్ ముమిని అర్షుల్లాహ్ అన్నారండి. అల్లాహ్ యొక్క మన హృదయం అల్లాహ్ యొక్క అర్ష్ అన్నారు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. అంత పెద్ద, అంత గొప్ప అల్లాహ్ని తీసుకొచ్చి ఈ చిన్న హృదయం. అల్లాహ్ ఏమన్నాడు? ఇన్న ఖులూబ బనీ ఆదమ బైన ఇజ్బిర్ రహ్మాన్ యుకల్లిబుహా కైఫ యషా. యావత్తు మానవుల హృదయాలన్నీ అల్లాహ్ యొక్క 2 వ్రేళ్ళలో వచ్చేస్తాయి. వాటిని ఎలాగంటే అలా తిప్పేస్తాడు అల్లాహ్. నిజంగా చెప్పాలంటే మానవుడు అల్లాహ్ని గ్రహించలేకపోయాడు, అల్లాహ్ యొక్క అంచనా వేయలేకపోయాడు. ఒక చిన్న బాలుడు అండి, 8-10 సంవత్సరాల బాలుడు నా దగ్గర బూట్ పాలిష్ అన్నాడు రైల్లో. అడిగాను, ఏం బాబు నీ సృష్టికర్త ఎవరు? నిన్ను ఎవరు సృష్టించాడు? ఎవరు పుట్టించాడు? తెలియదండి. నువ్వు ఎవరిని పూజిస్తావు? మా అమ్మగారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్తానండి, పూజ చేసుకుంటాను. ఒక్క 2 నిమిషాలు అల్లా గురించి చెప్పనా, సృష్టికర్త గురించి చెప్పండి అన్న. ఒక 2-3 నిమిషాలు చెప్పాను. చెప్పిన తర్వాత అడిగాను, తెలిసిందా? తెలిసిందండి. అయితే నువ్వు చెప్పావు, నీ భాషలో చెప్పు. అతను ఒక పెద్ద కొండ లాంటి వాడైతే ఆ కొండకి మా అందరం కలిసి ఒక చిన్న చీమ లాంటి వాళ్ళం. ఆ చిన్న బాలుడు తెలిసిపోయింది. నిజంగా అల్లాహ్ యొక్క గుణగుణాలు, అల్లాహ్ యొక్క నామాలు ఖురాన్ను చదవండి, చూసి అల్లాహ్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఏ రోజైతే ఆ గొప్పతనం ముందు చెప్పారో ఆ రోజు ఆ చిన్న చిన్న విగ్రహాలన్నీ పాష్ ముక్కలు అయిపోతాయి. అవి నిలబడవు అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పేస్తే. సూరే యూసుఫ్లో వచ్చింది, అర్బాబు ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్. ఈ చిన్న చిన్న దేవతని మీరు పూజిస్తున్నారు కదా, వాళ్ళు మేరా? వాళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త అతను అల్లాహ్, అతను మేలా? ఈ ప్రశ్న ఎవరినైనా అడగండి, ముస్లిమేతరులకి అందరూ ఒకే మాట అంటారు, అవి పైవాడే మేలండి అంటారు. నిజంగా అల్లాహ్ యొక్క గొప్పతనం మీరు నేర్చుకుంటే అతని యొక్క భక్తి, అతని యొక్క మొత్తం అంతా మన మనసులో వచ్చేస్తుంది. అప్పుడు మనము ఆరాధన చేస్తంలో కూడా రుచి కనపడింది. ఆరాధన చేస్తూ కూడా అంత పెద్ద అల్లా మేము విశ్వసిస్తున్నామా, అంత పెద్ద అల్లా యొక్క ఆరాధన చేస్తున్నామా అని అప్పుడు మనకు ఆరాధన చేస్తూ మనకు రుచి కనపడుతుంది. ఆ రుచి కోసమైన అల్లాహ్ తబారక యొక్క గుణగుణాలని నేర్చుకోండి. దీన్ని అంటారండి తౌహీద్ అస్మా సిఫాత్. మొట్టమొదటి తౌహీద్ దేనిని నాశనం చేసేవాడు తౌహీద్ అస్మా సిఫాత్. తీయండి తౌరాత్, తీయండి ఇంజీల్, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు ఏమంటారు? అల్లాహ్ సైన్యానికి లీడర్గా సైన్యం తీసుకెళ్తున్నాడు, అల్లాహ్ ఒక కొండలో నుంచున్నాడు, అల్లాహ్ ఒక గుహలో దూరాడు. ఎవరంటే తౌరాత్, ఇప్పుడున్న ఇంజీల్
బైబిల్ అంటేనే ఈ మాటలు. ఇది కరెక్టా? అల్లా యొక్క అస్మా సిఫాత్ని మర్చిపోయారా, ఇక తౌహీద్ లేనట్టు. తౌహీద్ అస్మా సిఫాత్పై పూర్తి విశ్వాసం ఉంచుకోవాలి. అప్పుడే మనము అల్లాహ్ యొక్క ఆరాధన సరైన స్థితిలో చేయగలం. సరే, ఇప్పుడు తెలిసిందా తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మా సిఫాత్. ఇన్షాల్లా మర్చిపోరు కదా బిఇజ్నిల్లా. అయితే ఆ తర్వాత ఇంతవరకు మనము దేని గురించి చెప్పుకున్నాము? ఈ ముఖద్వారంలో యొక్క ఒక్క తలుపు గురించి చెప్పుకున్నాం అంతే. రెండో తలుపు, దాని పేరేంటి? రెండో తలుపు ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఇప్పుడు దేని గురించి చెప్పుకున్నాము? లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి పొద్దు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఏమంది? ముహమ్మద్ రసూలుల్లాహ్ ఒక 4 ముక్కలు చెప్పేసి మిగతా దర్శకి వెళ్దాం. ఇక్కడ రాసుకోండి, మొహమ్మద్ అల్లాహకే మొహమ్మదుర్ రసూలుల్లాహ్. మొహమ్మద్ రసూలుల్లాహకే 4 అహం తకాదే హై. దీన్ని తెలుగులో రాసుకోండి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అయిపోయింది, మనకు కూడా గడియారం చెప్తుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసము మనతో 4 విషయాలు కోరుతుంది. ఎన్ని విషయాలు? మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వసిస్తున్నాం కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త విశ్వసిస్తున్నాం కదా. ఈ విశ్వాసము మనతో 4 విషయాలు కోరుతుంది. ఆ 4 విషయాలు ఏంటో ఇన్షాల్లా వచ్చే దశలో చెప్పుకుందాము. హాదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహబిహి అజ్మఈన్.